హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ ఐబీపీఎస్ ప్రిపరేషన్లో, ఈ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనము రీజనింగ్లో కొన్ని టాపిక్స్ చెప్పుకున్నాం కదా. నేను ఈరోజు పజిల్స్ చెప్తానండి. ఆల్రెడీ నేను మీకు రీజనింగ్ సిలబస్ అనేది మీకు చెప్పడం జరిగింది. రీజనింగ్ సిలబస్లో నార్మల్గా పజిల్సే చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయండి. ఎందుకంటే నార్మల్గా పజిల్స్ అనేవి ఒక 3 to 4 పజిల్స్ అనేవి పక్కా ఇస్తారు. ఒక్కొక్క పజిల్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక్క పజిల్ సాల్వ్ చేస్తే మనకు 5 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ 3 కానీ 4 కానీ పజిల్స్ ఇస్తాడు. అంటే మనకి ఈజీగా 15 to 20 మార్క్స్ అనేవి వస్తాయి మనకు కనుక ఈ పజిల్స్ కాన్సెప్ట్ అర్థమైతే. ఇంకొక విషయం ఏంటంటే పజిల్ని సాల్వ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఒక చిన్న మిస్ప్లేస్ జరిగినా కూడా టోటల్ పజిల్ అంతా రాంగ్ అయిపోతుంది, మనకు 5 మార్క్స్ పోతాయి. కొంతమందికి లక్కీ ఉంటే ఏమంటారు, అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అన్నా కరెక్ట్ అవుతాయి, అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా కరెక్ట్ అవుతుంది. మొత్తానికి పజిల్ పోతుంది, అప్పుడు 5 క్వశ్చన్స్ పక్కా పోతాయి. మీకు జాగ్రత్తగా చూసి చేయాలి. పజిల్ చేసేటప్పుడు ఒక 1 minute ఎక్కువ టైం తీసుకునే పర్వాలేదు, కానీ పజిల్ సాల్వ్ చేయాలి. కొంతమందికి ఏంటంటే పజిల్స్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దానివల్ల ఒక చిన్న వర్డ్ మిస్టేక్ వల్ల వాళ్ళకు పజిల్ అంతా రాంగ్ అవుతుంది. నేను అలాంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదని చెప్పేసి నేను చెప్తాను. ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ మనం ఇక్కడ స్ట్రక్ అయినా కూడా ఏ పాత్ చూజ్ చేసుకోవాలి, ఏ వేలో వెళ్ళాలనేది నేను మీకు చెప్తాను. నార్మల్గా పజిల్స్ ఈ ఆర్ఆర్బీ క్లర్క్కి మాత్రం బేసిక్ లెవెల్ ఇస్తాడండి, అంత హై లెవెల్ ఏమి ఇయ్యాడు. సో బేసిక్ లెవెల్ పజిల్స్ అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి నార్మల్గా రీజనింగ్ క్వశ్చన్స్ ఎవరు చెప్పరండి ఆన్లైన్ క్లాస్ అనే కాదు, నార్మల్గా వీడియోస్ అనేది ఎక్కువ శాతం మంది పెట్టరు. ఎందుకంటే యాప్టిట్యూడ్తో కంపేర్ చేసి చూస్తే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. సింపుల్గా ఉండడం అని అంటే మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక 2-3 లైన్ క్వశ్చన్స్ ఉంటాయి, సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి, కాబట్టి మనకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెంటనే ఫార్ములాస్ కానీ షార్ట్ కట్స్ కానీ చెప్పి చేస్తారు. రీజనింగ్ ఏంటంటే పజిల్ కానీ ఏమి తీసుకున్నా రీజనింగ్లో క్వశ్చనే చాలా లెంత్గా ఉంటుంది. అది చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మినిమం ఒక 15 minutes అలా పడుతుంది. 15 minutes కాకపోయినా 5 to 10 minutes పడుతుంది. సో అందుకనే రీజనింగ్ క్వశ్చన్స్ ఎవరు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయరండి. కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను, దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్వరు ఇవ్వరు, కాబట్టి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఇక్కడ ఫస్ట్ నేను ఒక పజిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, APRQS and Z are sitting in a row. S and Z are in the center. A and P are at the ends. R is sitting to the left of A, who is టు ద రైట్ ఆఫ్ పి. నార్మల్గా నేను ఒక పజిల్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే పజిల్కి రిలేటెడ్ క్వశ్చన్స్ 5 ఇస్తాడు. ఇక్కడ నేను పజిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు ఏ క్వశ్చన్స్ అడిగినా చేసేయచ్చు, కాబట్టి నేను పజిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు, 1 2 3 4 5 6 మెంబర్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో అన్నాడు. కాబట్టి నేను చెప్తాను ఏంటంటే మల్టిపుల్ వేస్లో చూడాలండి. ఇక్కడ మనము ఒకే వేళ వెళ్ళకూడదు. ఏమన్నాడు, 1 2 3 4 5 6 ఒక లైన్ తీసుకోండి. ఒక రోలో 6 మెంబర్స్ ఉన్నారంట, సిట్టింగ్ కూర్చున్నారు. ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్ అన్నాడు. సో ఎస్ జెడ్ సెంటర్ అంటే ఈ 2 పొజిషన్సే అవుతాయి కదా. ఎస్ అండ్ జెడ్ ఇలా పెట్టుకోండి. ఎస్ ముందే పెట్టాలా, తర్వాత జెడ్ పెట్టాలా, అది మనకు తెలియదు. కాబట్టి 2 వేస్గా చూడాలి. ఫస్ట్ ఒక కేసులోనేమో SZ ఫస్ట్ రాసుకోండి, సెకండ్ క్లాస్లో ZS అని రాసుకోండి. ఓకే, మనకు తెలిసిపోతుంది. మనం సాల్వ్ చేస్తుంటేనే మనకి ఏది కరెక్ట్ అనేది మనకు వెంటనే తెలిసిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు, A and P are at the ends అన్నాడు. సో ఇక్కడ కూడా ఎక్కడ ఏ పెట్టాలి, ఎక్కడ P పెట్టాలనేది తెలియదు. సో మనం ఇక్కడ ఈ కేసులో ఇట్లా A and P ఇలా రాద్దాము. ఎక్కడ ఏ ఉంటారు, ఎక్కడ పి ఉంటారు అనేది తెలియదు. ఎండ్స్ అన్నాడు, ఏ ఎండ్కి లెఫ్ట్ ఎండ్ రైట్ ఎండ్ అనేది చెప్పలేదు. సో మనం ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నాడు. ఆర్ అనే వ్యక్తి ఏకి లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు. ఇప్పుడు సపోజ్ ఈ కేసు తీసుకోండి, ఇది ఏ అనుకోండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏ కూర్చున్నాడంటే ఏకి లెఫ్ట్ ఎవరు కూర్చున్నారంట, ఆర్ కూర్చున్నాడు. ఇక్కడ ఏ కూర్చుంటే లెఫ్ట్ అనేది ఇక్కడ ఇంకా ప్లేస్ లేదు. సో ఇక్కడ ఏ అనేది కూర్చోడానికి పాసిబిలిటీ కాదు. సో ఇక్కడ పి ఉండడానికి ఛాన్స్, ఇక్కడ ఏ కూర్చోడానికి ఛాన్స్. చూడండి, ఆర్ అనే వ్యక్తి ఏకి లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు అన్నాడు. సో ఇక్కడ ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ అనేది ఒక ప్లేస్ ఉంది. సో ఇక్కడ ఆర్. ఓకేనా, ఇలా చూసుకోవాలన్నమాట.
సో ఇంకేమన్నాడు, హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అన్నాడు. పికి రైట్ ఎవరు అని అన్నాడు. ఏమన్నాడు, ఇక్కడ మనం అందరినీ ప్లేస్ చేసేసామా. పి అయిపోయింది, ఎస్ అయిపోయింది, జెడ్ అయిపోయింది, ఆర్ అయిపోయింది, ఏ అయిపోయింది, ఇంకా మిగిలింది ఎక్స్ ఒక్కటే. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్ చేయండి. సో ఇక్కడ ఏమన్నాడు, హూ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ పి. పీకి రైట్ ఎవరు ఉన్నారు, పీకి రైట్ ఉన్నవారు క్యూ. సో మనకి ఈజీగా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మనము ఎస్ జెడ్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఒకవేళ క్వశ్చన్లో కనుక ఇంక ఇక్కడికి క్వశ్చన్ స్టాప్ చేసేసాడు. ఇక్కడ అడిగింది కూడా ఒకటే, హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఎస్ జెడ్తో సంబంధం లేదు, ఎస్ జెడ్ ఎక్కడికి వచ్చినా మనకు అనవసరం. ఒకవేళ నెక్స్ట్ ఇంకేదైనా క్వశ్చన్ ప్రొలాంగ్ చేసేసి జెడ్ విల్ బి సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నాడు అనుకోండి. సో ఇక్కడ జెడ్ ఉంటాడు, ఇక్కడ ఎస్ ఉంటాడు. సో మనం ఇంత ఆలోచించాల్సిన పని లేదు. సో ఇక్కడికే మనకి ఈ కేసుకి మనకు ఆన్సర్ దొరికేసింది. సో ఇలా సింపుల్గా ఉంటాయి అన్నమాట. కేసెస్ చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఏపీ ఇక్కడ రాసుకున్నాం, ఏ ఎక్కడ కూర్చోవాలి, పి ఎక్కడ కూర్చోవాలని మనకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ మనకి హింట్ ఏమి ఇచ్చాడు, ఏకి లెఫ్ట్ సైడ్ ఆర్ కూర్చుంటున్నాడు అన్నాడు. సో ఇక్కడ ఏకి లెఫ్ట్ ఇక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ ఏ అనేది సిట్ చేస్తే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టామనుకోండి ఏని, అప్పుడు ఏకి లెఫ్ట్ సైడ్ ఆర్ కూర్చునే ఛాన్స్ ఉంది. సో అలా అన్నమాట. సో నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది సీటింగ్ అరేంజ్మెంట్ అనేది. ఇప్పుడు నేను మీకు రో బేస్డ్ సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పాను కదా. మనకు నార్మల్గా రో బేస్డ్ అడుగుతాడు, సర్కిల్ బేస్డ్ కూడా అడుగుతాడు, కొన్ని స్క్వేర్ షేప్లో కూడా అడుగుతాడు. నేను ఇప్పుడు సర్కిల్ బేస్డ్ చెప్తాను. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సర్కిల్ అయినా స్క్వేర్ అయినా రెండు ఒకటేనండి, ఏం ప్రాబ్లం ఉండదు. అక్కడ సర్కిల్ అంటే ఏముంది, నార్మల్గా రౌండ్ ఉంటుంది కాబట్టి మనము ప్లేసెస్ మనం మార్క్ చేసుకోవాలి. స్క్వేర్ అంటే ఏముంది, కార్నర్స్లో కూర్చుంటారు, మిడిల్స్లో కూర్చుంటారు అని అడుగుతారు, అంతే తేడా, అదేం తేడా లేదు. ఇంకా చూడండి, క్వశ్చన్ అనేది లెంతీగా ఉంటుంది. ఎప్పుడైనా రీజనింగ్ క్వశ్చన్స్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నేను కూడా మీకు అర్థం చేపిస్తాను, ఏం బాధపడకండి. PQRSTUVWR సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్. ఎంతమంది, 8 మెంబర్స్ ఒక సర్కిల్ చుట్టూ కూర్చున్నారంట. సో మనకి ఇక్కడ ఏంటి, సర్కిల్ అడిగాడు. పి ఈజ్ సెకండ్ టు ద, ఇక్కడ కండిషన్స్ చూడండి, ఇవన్నీ కండిషన్స్. ఇక్కడ వరకు ఇచ్చాడు మనకి, ఇది క్వశ్చన్, ఇవి క్వశ్చన్స్. ఇదేమో పజిల్, ఇది మనకి ఇచ్చిన పజిల్, ఇవి క్వశ్చన్స్. ఎంత పెద్దదని అనుకోకండి, ఇక్కడ వరకే పజిల్. పి అనేవాడు సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. పి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. పి అనేటువంటి వాడు టీకి సెకండ్ రైట్. సర్కిల్ ఫార్మేషన్, సర్కిల్ పజిల్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా సర్కిల్, రౌండ్ సర్కిల్ తీసుకొని 4 ప్లస్ ఈ మిడిల్లో 4, మొత్తం 8 ప్లేసెస్ ఇలా ఇచ్చుకోవాలన్నమాట. 8 మెంబర్స్ అన్నాడు కాబట్టి ఏమన్నాడు, పి సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ టీ అన్నాడు. ఏమన్నాడండి, పి టీకి సెకండ్ రైట్ కూర్చున్నాడు అన్నాడు. అంటే రైట్ కాదు, సెకండ్ రైట్, ఫస్ట్ కాకుండా సెకండ్ ప్లేస్లో కూర్చున్నాడు. సో ఇప్పుడు సపోజ్ నార్మల్గా నేను పి ఇక్కడ అనుకున్నాను, పి సిట్టింగ్ టు ద సెకండ్ రైట్ ఆఫ్ టీ అన్నాడు. సో టీ ఇక్కడ వస్తాడు, టీకి 1 2 సెకండ్ రైట్ అవుతాడు పి, అంతే కదా. ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారు కండిషన్, హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తాడు. ఇక్కడ హూ, ఈ యొక్క వర్డ్ మనల్ని మొత్తం పజిల్ మొత్తాన్ని రాంగ్ చేసేస్తుంది. పి ఈజ్ టు ద రైట్ ఆఫ్ టీ, హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. ఇక్కడ హూ అనేది ఎవరిని ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ టీని ఇండికేట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ టీ అనే అతను ఆర్ అండ్ వికి నైబర్, అంటే ఆర్ అండ్ వి మధ్యలో కూర్చుంటాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ టీ అనేవాడు ఎక్కడెక్కడ కూర్చుంటాడో ఆర్ అండ్ వి, అంటే ఆర్ వి ఇక్కడ ఉండాలి. మరి ఆర్ ఇక్కడే ఉండాలా, వి ఇక్కడే ఉండాలంటే అది కూడా మనకు తెలియదు. సో ఇలా జస్ట్ ఇలా మార్క్ చేసుకుందాం. ఆర్ ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, వి ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. కాబట్టి సో అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ పి. పీకి ఎస్ అనేది నైబర్ కాదు. సో ఇక్కడ పక్కన ప్లేస్ పి, ఇదే కదా నైబర్ అంటే, ఆల్రెడీ ఇక్కడ పొజిషన్ అనేది ఆక్యుపై చేసుకున్నారు. సో పీకి ఇక్కడ, సో మనకి ఇక్కడ ఏం చెప్పాడంటే ఎస్ అనేది ఇక్కడ కూర్చోవద్దు అని చెప్పాడు. మనకు హింట్స్ అనమాట ఇవన్నీ, ప్రతి ఒక్క లైన్ అనేది ఇక్కడ మనకు హింట్. ఎస్ ఇక్కడ కూర్చోకూడదు అని చెప్పాడు. నెక్స్ట్ ఏమన్నాడు, వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ. ఏమని చెప్పాడు, వి అనేది యూ యొక్క నైబర్. ఇప్పుడు సపోజ్ మనము ఆర్వి ఇక్కడ పెట్టుకున్నాము, యూ అనేది ఇంకా ప్లేస్ ఎక్కడ ఉందండి, యూ ఇక్కడ ఉంది. ఇప్పుడు సపోజ్ యూ ఇక్కడ పెట్టామనుకోండి, అప్పుడు వి అనేది ఈ రెండింటి ఇక్కడ కానీ ఉంది. ఇక్కడ యూ ఆల్రెడీ ప్లేస్ ఆక్యుపై చేసుకుంది కాబట్టి ఇక్కడ యూ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడే ఉంది ఇంకా వి ఛాన్స్.
సో వి ఇక్కడ ఉంటే యూ ఇక్కడ ఉండాలి, అంతే కదండి. అంటే మనకు అర్థమైంది ఏంటిది, వి అనే ప్లేస్ ఇక్కడ, సో ఆర్ అనేది ఇక్కడ. ఒక్కొక్కది అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఇక్కడ 1 2 3 4 5 ప్లేసెస్ వచ్చాయి. ఇక్కడ ఎస్ ఉండొద్దు అన్నాడు, ఇంకా మిగతా 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ. నేను అందుకే ఇక్కడ యూ ఇక్కడ, ఇప్పుడు మనకు వి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ కానీ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ సపోజ్ వి ఇక్కడ ఉంది అని అంటే వి యొక్క నైబర్ యూ అవ్వాలి. సో ఇక్కడ ప్లేస్ ఆల్రెడీ ఆక్యుపై చేసుకుంది కాబట్టి ఇక్కడ ఛాన్స్ లేదు. ఇంకొక వి ఛాన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి యూ అనేది ఇక్కడ ఛాన్స్ ఉంది. నైబర్ అంటే ఏంటి, పక్కన ఉండడం అని, అంతే కదా. పక్కన అంటే వెంటనే పక్కన. ఇంకోటి క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ అన్నాడు. క్యూ అనేది ఎస్ అండ్ డబ్ల్యూకి మధ్యలో ఉండకూడదు. ఇంకొకటి ఏంటిది, డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. డబ్ల్యూ అనేది యూ అండ్ ఎస్కి మధ్యలో ఉండకూడదు. సో ఇప్పుడు మనకు మిగిలిన పొజిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏమేమి ఎస్ కావాలి, క్యూ కావాలి, డబ్ల్యూ, ఈ మూడింటికి మనం చెప్పాలి. మనకి ఇక్కడ ఏం చెప్పాడు, పీ పక్కన ఎస్ ఉండకూడదు అని అన్నాడు. సో ఎస్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఎస్ ఇక్కడ ఉందనుకోండి, మనకి ఏమని చెప్తున్నాడు, క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. సో సపోజ్ ఇక్కడ ఎస్ ఉంది అనుకున్నాం అనుకోండి, ఎస్కి కండిషన్స్ ఏమి ఇచ్చాడు, క్యూ అనేది ఎస్కి డబ్ల్యూకి మధ్యలో ఉండకూడదు అని అన్నాడు. సో అందుకని ఎస్ అనేది మిడిల్లో ఇచ్చామనుకోండి, ఏమన్నాడు, క్యూకి డబ్ల్యూకి మధ్యలో ఉండకూడదు. సపోజ్ నేను ఇక్కడ క్యూ రాసుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను డబ్ల్యూ రాసుకున్నాను అనుకోండి, ఇంకా కండిషన్ ఏమన్నాడు, డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. డబ్ల్యూ అనేది యూకి ఎస్కి మధ్యలో ఉండకూడదు అన్నాడు. అందుకని నేను ఇక్కడ డబ్ల్యూ రాసుకున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ డబ్ల్యూ రాసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, యూకి ఎస్కి మధ్యలో డబ్ల్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్ అన్నాడు. కాబట్టి ఇక్కడ నేను మిగిలిన పొజిషన్స్, ఇక్కడ క్యూ వేసేసాను, ఇక్కడ డబ్ల్యూ వేసేసాను. సో అదన్నమాట లాజిక్. ఏంటిది, పిఆర్టీ వియూ క్యూఎస్ డబ్ల్యూ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కండిషన్ పజిల్ సాల్వ్ చేయగానే అయిపోయిందని చెప్పేసి క్వశ్చన్స్లోకి వెళ్తారు హడావిడిగా. అలా చేయకూడదు ఎప్పుడు. మళ్ళీ ఒకసారి పజిల్ని క్లియర్గా చదవండి. 1 minute వేస్ట్ అయిపోయినా పర్వాలేదు, పజిల్ మొత్తం క్లియర్గా చదవండి. చదివిన తర్వాత మన సర్కిల్ అనేది కరెక్ట్గా అయిందా లేదా మళ్ళీ ఒకసారి చూడండి. కొంతమంది ఒకే చిన్న మిస్టేక్ చేస్తారు, మళ్ళీ పజిల్ చూడడం మర్చిపోతారు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా డబ్ల్యూ హూ ఈజ్ అని, ఇక్కడ ఈ హూ బదులు అందరూ ఏమనుకుంటారంటే పీ అనుకుంటారు. కాబట్టి అదొక్క చిన్న మిస్టేక్ వల్ల సర్కిల్ అంతా రంగు అవుతుంది. ఇప్పుడు మనం చేసిన సర్కిల్ పజిల్ అనేది కరెక్టో కదా మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి. పీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ అన్నాడు. పీ టీకి సెకండ్ రైట్. పీ అటు సైడ్ ఫేస్ పెట్టి కూర్చున్నాడు అనుకోండి, పీకి రైట్ సైడ్ ఏమవుతుంది, ఇటు సైడ్ అవుతుంది. పీకి లెఫ్ట్ అటు అవుతుంది, రైట్ ఇటు అవుతుంది. ఫస్ట్ రైట్ అంటే ఆర్, సెకండ్ రైట్ అంటే పీ. ఓకే, పీ సిట్టింగ్ సెకండ్ టు రైట్ ఆఫ్ టీ. హూ ఈజ్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. ఈ టీ అనేటువంటి వాడు వికి ఆర్కి మధ్యలో కూర్చున్నాడు. ఎస్ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ పీ. పీకి నైబర్ ఎస్ కూర్చుందా, లేదు, డన్. నెక్స్ట్ వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ. వి యూ యొక్క నైబర్, కరెక్ట్. క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. ఎస్కి డబ్ల్యూకి మధ్యలో క్యూ ఉందా, లేదు, డన్. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. డబ్ల్యూ యూకి ఎస్ల మధ్య కూర్చుందా, లేదు. సో ఇది మన పజిల్. క్వశ్చన్స్ చూద్దాం. ఒకవేళ మనకు పజిల్ కనుక తప్పు అయితే పక్కా మనకిచ్చే క్వశ్చన్స్లో ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఉండదండి. సో అక్కడే మనకు అర్థమైపోవాలి మన పజిల్ రాంగ్ అని. విచ్ వన్ ఆఫ్ ద ఇక్కడ చూడండి, విచ్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ విచ్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నైబర్స్. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు, ఇందులో ఎవరు నైబర్స్ కాదు అని అడిగాడు. సో ఇక్కడ వీటీయా చూద్దాం, వీటీ నైబర్స్, సో ఇది కాదు. క్యూఎస్ ఇచ్చాడు, నెక్స్ట్ క్యూఎస్ నైబర్సే, సో ఇది కాదు. ఎస్డబ్ల్యూ ఇచ్చాడు, ఎస్డబ్ల్యూ కూడా నైబర్సే, సో ఇది కాదు. ఆర్డబ్ల్యూ ఇచ్చాడు, ఆర్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది, సో ఇద్దరు నైబర్స్ కారు. సో ఇది మన ఆప్షన్. సెకండ్ లాస్ట్ది కూడా చూడాలి కరెక్టో కాదు. పీటీ ఉంది, పిఆర్ ఇచ్చాడు, ఇక్కడ పిఆర్ అనేది నైబర్, సో ఇది ఆర్ అండి, టీ కాదు నాది, సారీ. సో ఇక్కడ మన కారు డబ్ల్యూ అనేది నైబర్ కాదు, సో ఇది మన ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఈజ్ ఇమీడియట్ రైట్ టు వి. వికి ఇమీడియట్ రైట్ ఎవరున్నారు, టీ. ఇది వచ్చేసింది ఆప్షన్ టీ, ఆన్సర్ టీ.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అని అన్నాడు. నేను అన్ని ఆప్షన్స్ ఏం రాయలేదండి, లెంతీ అవుతుందని. సో ఇలాంటివి అడుగుతాడు, కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఆర్ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పి ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. పి ఎక్కడుంది? పి ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూవా? కాదు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఆర్ ఇస్ బిట్వీన్ యూ అండ్ వి. ఆర్ ఎవరెవరికి మధ్యలో ఉన్నాడు? టీకి పీకి మధ్యలో ఉన్నాడు. సో ఇది కూడా తప్పు. క్యూ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి లెఫ్ట్ ఎవరు? పి. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. నెక్స్ట్ యూ ఈజ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎస్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే యూ ఈజ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎస్ అన్నాడు. యూ ఎక్కడుంది? ఇక్కడుంది. యూ వీకి క్యూకి మధ్యలో ఉంది కానీ డబ్ల్యూఎస్కి మధ్యలో లేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. మనకు లాస్ట్కి ఏమని ఇచ్చాడు? నన్ ఈజ్ రైట్ అంటే నన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అని ఇచ్చాడు. ఏది కరెక్ట్ అని అన్నాడు. మనకి ఇక్కడ ఏది కరెక్ట్ లేదు కాబట్టి ఇది మన రైట్ ఆన్సర్. ఓకేనా? అలా అనమాట. హూ ఈజ్ రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి రైట్ ఎవరున్నారు? పి. సో పి మనకు ఆప్షన్లో పి ఉంటే అది పి అనమాట. లాస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే హూ ఈజ్ ఇన్ బిట్వీన్ టీ అండ్ యూ. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ యూ ఉంది, ఎవరున్నారు? వి. సో మనకు ఆప్షన్ వి ఉంటే అది కరెక్ట్ అనమాట. సో పజిల్ అంటే ఇంత టఫ్గా ఉంటుంది, లెంత్ వీడియో అని అనుకోకండి అస్సలు. ఎందుకంటే మనము పజిల్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆ పజిల్ గురించిన క్లియర్ ఐడియా రావాలి. చాలామందికి పజిల్ ఎలా సాల్వ్ చేయాలో తెలియదు, అందుకే నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సారీ ఫర్ లెంత్ వీడియో. ఇది మీకు అర్థం కావాలనే చెప్పాను. ఇలాంటి మినిట్స్లో కాదు సెకండ్స్లో చేసే లాజిక్స్ ఇవన్నీ. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి పజిల్స్ ఇస్తాడు, లైన్ బేస్డ్ ఇస్తాడు, సర్కిల్ బేస్డ్ ఇస్తారు. కానీ క్లర్క్కి మాత్రం అంత హై లెవెల్ ఏమి ఇయ్యాడు. సర్కిల్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అని మాత్రం ఇయ్యాడు. సర్కిల్ ఎప్పుడు ఇన్సైడ్లోనే అనుకొని మనం చెయ్యాలి సర్కిల్ పజిల్స్ ఇచ్చిన. సో ఇలా ఉంటాయన్నమాట పజిల్స్. ఇప్పుడు మనకు 10 క్వశ్చన్స్ వచ్చాయి. పజిల్ అర్థం చేసుకుంటే 5 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్క పజిల్కి 5. మనకు లాస్ట్ టైం ఎన్ని ఇచ్చాడంటే 4 పజిల్స్ ఇచ్చాడు. అంటే 4 × 5 20 మార్క్స్ అనమాట. అందుకే ఈ పజిల్స్ అనేవి పక్కా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కమింగ్ వీడియోస్లో ఇంకా నెక్స్ట్ టాపిక్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే నేను నిన్న చెప్పాను కదా మన ఛానల్ నేమ్ని చేంజ్ చేశానని. మన ఛానల్ నేమ్ ఇప్పటి నుంచి యూనిక్ క్రియేటివ్ థాట్స్ అండి. ఎంకరేజ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.